కానీ మీరు ఒక మాట ఏమన్నారంటే పూర్తి స్వేచ్ఛ దొరికింది నాకు అన్నారు. ఏ రకంగా ఈ స్వేచ్ఛ దొరికిందనే అర్థం మాట వాడినరు, చాలా పెద్ద మాట అది. వెంకటస్వామి గారు చాలాసార్లు యూనియన్ క్యాబినెట్లో ఉన్నారు, రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు. ఒక డెమోక్రటిక్ వే ఏదైతే గవర్నెన్స్ ఉండిందో అది నేను చూశాను. ఈ 3.5 సంవత్సరాలలో అక్కడ క్యాబినెట్ మీటింగ్ లేదు, క్యాబినెట్ మినిస్టర్స్కి ఏం గుర్తింపు లేదు, ఎవరికి కూడా ఏం గుర్తింపు లేదు. అక్కడ ఎవరు కూడా అక్కడ ఏం కేసీఆర్ గారు చెప్పారో ఏం కేటీఆర్ గారు చెప్పారో అదే నడుస్తుంది. కానీ ఎవరు అఫీషియల్స్ మినిస్టర్స్ మాట వినరు. స్వేచ్ఛగా ఏదైనా నిర్ణయం తీసుకుందాం అనుకుంటే కూడా అక్కడ చోటు లేదు. అంటే క్యాబినెట్ మీటింగ్లో మినిస్టర్స్కి లేదు, ఇక్కడ మనము ఏం చెప్పినా ఏం లేదు. అందు గురించి నాకు అనిపించింది ఏదైతే టికెట్ రాలేదో శాంతంగా ఉంది. మీరు కేసీఆర్ గారి దగ్గర పార్టీలో ఉన్నారు, అడ్వైజర్గా ఉన్నారు. అట్లా మీరు వెళ్ళి ఈ ప్రజాహితం కోరి ఏమన్నా విషయాలపై సలహాలు చెప్పడానికి అవకాశం కుదిరిందా? చెప్పినప్పుడు స్పందన ఎట్లా ఉండింది? అంటే 3-4 సార్లు నేను చెప్పానండి. కానీ నిజంగా చెప్పాలంటే ఈ 3.5 yearsలో మా కార్యకర్తలకు ఒక పోస్ట్ ఇప్పించలేకపోయినాను, ఎవరికైనా ఏమైనా సాయం చేయాలనుకున్నా కానీ చేయలేకపోయినాను. ఇక్కడ కూడా ఏదైనా సజెషన్ ఇచ్చినప్పుడు వింటారు కానీ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కనబడలేదు. మీరు పార్టీలో ఉంటూ ప్రజల సమస్యల మీద కొంత సొంత గొంతు వినిపించడానికి ఒక వెసులుబాటు దొరికింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. టీఆర్ఎస్ పాలనలో మీరు మీ నియోజకవర్గంలో కానీ తెలంగాణలో కానీ ప్రజలు ఎదుర్కొంటున్న ఏదన్నా సమస్యలపై ఆ రకంగా స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం దొరికిందా? అంటే వాళ్ళు ప్రోటోకాల్ పర్పస్గా నాకు అడ్వైజర్తో గవర్నమెంట్ ఇచ్చారు, కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితుల్లో ఎప్పుడు కూడా కనబడలేదు. మీ అడ్వైజ్ ఎవరు అడిగింది లేదు, ఒక ఫైల్ వచ్చింది లేదు. ఆఫీస్ అన్నా ఉండిందా? ఆఫీస్ అయితే ఉండే, మంచిగా హాయిగా ఆఫీసు, ఎయిర్ కండిషనరు, ఒక ప్యూను, ఒకటి ఇది ఉండే. కానీ నేను ప్రభుత్వ సలహాదారు ఉన్నప్పటికీ కూడా నేను ఏం శాలరీ తీసుకోలేదు, ఏం ఫెసిలిటీస్ కూడా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏం కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఏం పని లేకుండే, అక్కడ పోయి ఏం చేసేది ఏమున్నదని చెప్పి నేను ఎప్పుడు కూడా దాన్ని అడ్వైజర్ పొజిషనే ఉంది, కానీ నా వేరే పొజిషన్ పోయింది, కానీ నేను దాన్ని వాడుకునే పరిస్థితి లేకుండే. అంటే బహుశా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ హోదా పోవటానికి దారి తీసింది, మీకు ప్రయోజనం ఏం కలగలేదు.